నాన్ టెక్నికల్ జాబ్స్ ఎగిరిపోయినాయి. AI ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్. చాలా జాబ్స్ తగ్గిపోయినాయి. బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, లిటర్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తగ్గిపోయినాయి. ఆ ఆన్లైన్ యూనివర్సిటీ నుంచి చదివాడు కాబట్టి అతనికి RFE పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. ట్రంప్ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ బెటర్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో హై గైస్, చాలా మంది క్వశ్చన్స్ ఉండొచ్చు కదా, యూఎస్ కి రావాలా వద్దా, యూఎస్ సిచ్యువేషన్ ఏంటి, అబ్రాడ్ ప్లాన్ చేయాలా, కరెంట్ సినారియోలో. ఒకే వీడియోలో అన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ట్రెండింగ్ ఆర్ కామన్ టాపిక్ వచ్చేసి యూఎస్ఏ రియాలిటీ ఏంటి, యూఎస్ఏ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇదివరకు నేను వీడియోస్ లో కవర్ చేశాను, కానీ ఈసారి లిటరల్ గా కొత్త పాయింట్స్ ఉన్నాయి గైస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను కవర్ చేయాలనుకున్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా, హైబ్రిడ్ ప్రోగ్రామ్స్. హాఫ్ ఆఫ్ ద మాస్టర్స్ నువ్వు ఇండియా నుంచి చదువుకోవచ్చు, రెస్ట్ ఆఫ్ ద హాఫ్ నువ్వు యూఎస్ఏలో చదువుకోవచ్చు. ఇలాంటి హైబ్రిడ్ ప్రోగ్రామ్ తీసుకుంటే మీకు ఇక్కడ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, ఫీజు కూడా కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది అనమాట. సో ఫర్ ఇన్స్టెన్స్ మాస్టర్స్ వచ్చేసి 40 lakhs అవుతుంది అనుకోండి, హైబ్రిడ్ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుందంటే 25 lakhs లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆబ్వియస్ గా మీరు ఇండియాలో జాబ్ చేసుకుంటూ ఎక్స్పెన్సెస్, లివింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్ ని అవాయిడ్ చేస్తూ యూ కెన్ ఈజీలీ వర్క్అవుట్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఒక డిస్రప్షన్ ఉందన్నమాట. ఆబ్వియస్లీ మీకు ఏమనిపిస్తుంది, మనీ సేవ్ అవుతున్నాయి, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇది అదే అనిపిస్తుంది హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ వల్ల. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనుకుంటున్నాను నేను. మీ ప్రొఫైల్ వీక్ ప్రొఫైల్ అయితే డోంట్ గో టు హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ అంటా నేను. ఎందుకో తెలుసా, హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ లో ఒక లూప్ ఉంది గైస్. మీకు ఫీజ్ కట్టిన తర్వాత వీసా రాకపోతే ఏంటి పరిస్థితి అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. హైబ్రిడ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు గైస్, ఫీజ్ కట్టేయాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు పే ద ఫీజ్ అండ్ దెన్ యూ గో ఫర్ వీసా అనమాట. సో వాట్ ఇఫ్ ఫీజ్ కట్టిన తర్వాత వీసా రాలేదంటే వాట్ ఈస్ ద కేస్ సినారియో? హైబ్రిడ్ ప్రోగ్రామ్స్ లో చేరేటప్పుడు మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండాలి ఖచ్చితంగా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యూ గాట్ గో టు వెరీ గుడ్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్, ఐవీ లీగ్ యూనివర్సిటీస్ ఆర్ ఎనీ గుడ్ యూనివర్సిటీస్ కి వెళ్తే అప్పుడు మీకు వీసా రిజెక్షన్ కి ఛాన్సెస్ తక్కువ అనమాట. మేక్ ష్యూర్ యువర్ ప్రొఫైల్ ఈస్ వెరీ గుడ్ ప్రొఫైల్ అంటున్నా నేను. మీ ప్రొఫైల్ కొంచెం వీక్ ఉన్నా, సర్టిఫికేట్స్ కొంచెం ఫేక్ ఆర్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఉన్నా, మీరు డబ్బులు కట్టిన తర్వాత వీసా రాలేదంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికైనా మానిటరీ ఇష్యూస్ అయితే చాలా బాధ అనిపిస్తాయి. ఆ రిస్క్ మీరే బేర్ చేసుకోవాలి గైస్. అండ్ నేను కవర్ చేద్దాం అనుకున్న సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రంప్ ఎలక్షన్స్ లోకి రావడం, ట్రంప్ గెలవడం ఈసారి. ఓకే, ట్రంప్ విన్ అవుతే మనకేం పోయేది ఉంది అని చాలా మంది స్టూడెంట్స్ అనుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చాలా మంది స్టూడెంట్స్ రాంగ్ అజంప్షన్ లో ఉన్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ గ్రీన్ కార్డ్ ఇస్తాడన్నాడు, ఇది అది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. You graduate from a college, I think you should get automatically as part of your diploma a green card to be able to stay in this country, which is absolutely false guys. Trump is not going to give a green card like that. మీరు ట్రంప్ మాస్టర్స్ అయిపోగానే గ్రీన్ కార్డ్ ఇస్తారు అని చెప్పేదాన్ని నమ్మి వచ్చారంటే మాత్రం ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎట్ ఆల్ గైస్. ఏరా ఎంఎస్ స్టూడెంట్ ఇంకా పెట్టసర్దుకోలేదా? అదేంటండి మీరు గ్రీన్ కార్డ్ ఇస్తా ఉన్నారు కదా, మాస్టర్స్ అయిపోగానే 3 ఏళ్ళు ఓపీటీ చేసి ఇండియా వెళ్ళిపోతానండి. ఇదే బొంగులో డైలాగ్ ఎంతమంది మీద చెప్తారా? నేను పోనండి. సీరియస్ గా గైస్, ట్రంప్ లాస్ట్ టైం టర్మ్ లో ఉన్నప్పుడు ఏమేమి రెజల్యూషన్స్ తెచ్చాడు, ఎంత స్ట్రాంగ్ చేశాడు ఇమిగ్రేషన్ రూల్స్ ని. ట్రంప్ టైమ్ లో ఉన్నప్పుడు RFEs చాలా పడ్డాయి. అండ్ మోర్ ఎవర్ కన్సల్టెన్సీస్ ని కూడా చాలా టైట్ చేశారు. జాబ్ కన్సల్టెన్సీస్ ని, ఇమిగ్రేషన్ రూల్స్ ని టైట్ చేయడం, ఎలా పడితే అలా RFEs వేయడం. సో ఐ స్ట్రిక్ట్లీ సజెస్ట్ ఎవరైతే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారో, యూఎస్ కి ప్లాన్ చేస్తున్నారో, RFEs గురించి ముందే తెలుసుకోండి. RFE అంటే ఏంటంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అనమాట. అమెరికాలో ఫర్దర్ గా ఉందామనుకున్న వాడు ఎవరికైనా RFE పడే అవకాశం ఉంటుంది, ప్రాపర్ గా ఛానలైజ్ లేకపోతే. అంటే ఫర్ ఇన్స్టెన్స్ నువ్వు రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి కాదనుకో, RFE పడే ఛాన్స్ ఉంది. బేసికలీ ఒక పర్సన్ ఆన్లైన్ యూనివర్సిటీ నుంచి చదివాడు అనుకుందాం. ఆ ఆన్లైన్ యూనివర్సిటీ నుంచి చదివాడు కాబట్టి అతనికి RFE పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్. అసలు నువ్వు కాలేజ్కి వెళ్ళావన్న ప్రూఫ్ ఏంటి? ఇది ఒకటే కాదు, H1 కానీ లేదంటే కన్సల్టెంట్స్ లో జాబ్ చేసే వాళ్ళకి RFE కానీ చాలా వాటిలో RFEs పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే బిజినెస్ అనలిస్ట్ కి, క్వాలిటీ అనలిస్ట్ కి, ఇలాంటి నాన్ టెక్నికల్ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా RFEs పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకు అంటే సింపుల్, నువ్వు వచ్చింది నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మీద కాదు కదా, మరి నువ్వు ఎందుకు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మీద చేస్తున్నావు జాబ్ అని చెప్పేసి RFE వేయొచ్చు. ఎందులో సస్పిషన్ ఉన్నా సరే, ఎందులో వాళ్ళకి డౌట్ ఉన్నా సరే, దే కెన్ ఆస్క్ ఫర్ RFE అనమాట. RFEని కనుక మనం సరిగ్గా ప్రూవ్ చేసుకోలేకపోతే, మన పాయింట్ ని మనం నిరూపించుకోలేకపోతే, we will have to go back. RFE నువ్వు గనక ప్రూవ్ చేసుకోలేకపోతే యూ షుడ్ గో బ్యాక్ టు ఇండియా అనమాట. చాలా మందికి అలా అయింది. అండ్ RFEs ప్రూవ్ చేసుకోలేక ఇండియా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేజర్ పాయింట్ ఏంటంటే ట్రంప్ టైంలో RFEs కూడా చాలా ఎక్కువ పడ్డేవి. ట్రంప్ గ్రీన్ కార్డ్ ఇవ్వడం సంగతి పక్కన పెట్టండి, ఓకే, ఆధార్ కార్డు ఉందో లేదు చూసుకోండి మీరు ఫస్ట్. అది నమ్ముకొని నువ్వు వస్తుంటే మాత్రం మేమందరం నేను చూసి ఒకసారి నవ్వుకుంటాం. ఓకే, you graduate from a college, I think you should get automatically as part of your diploma a green card
ట్రంప్ అని ఎగురుతున్నారు కదా గ్రీన్ కార్డ్స్ అని చెప్పేసి. ఒకానొక టైంలో ట్రంప్ ఓపీటీ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు లిటరల్ గా గైస్. అంటే మాస్టర్స్ చదివి ఇండియా వెళ్ళిపోవడం అనమాట. దీస్ పీపుల్ వాంట్ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ స్టూడెంట్స్ టు కమ్ టు స్టడీ. చదువుకోవడానికి రావాలి. ఎందుకు అంటే మనం లాట్ ఆఫ్ మనీ వీళ్ళ ఎకానమీలోకి పుష్ చేస్తాం అనమాట. చాలా అమౌంట్ ని పుష్ చేస్తాం. ఎందుకంటే యూనివర్సిటీస్ వి పే అరౌండ్ లైక్ $40,000-50,000 కాకుండా ఇక్కడికి వచ్చేసి ఎక్స్పెన్సెస్ ని బేర్ చేస్తాం కదా. సో దే డోంట్ వాంట్ టు లూజ్ us. Trump is very good for Americans. So one point is for sure guys, Trump is very strict on immigration, but having said that, Trump వచ్చిన తర్వాత ఎకానమీ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ జాబ్ మార్కెట్ చాలా టైట్ ఉందన్నమాట. టైట్ అంటే నార్మల్ టైట్ కాదు, చాలా 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 టైట్ ఉందన్నమాట. దేర్ ఆర్ పీపుల్ హు డి నాట్ గెట్ జాబ్స్ ఫ్రమ్ 1 year, 1.5 year. ఫుల్ టైమ్ జాబ్స్ వాళ్ళు కూడా జాబ్స్ వదిలేసి పార్ట్ టైమ్స్ లోకి వచ్చేసిన సిచ్యువేషన్ అనమాట. లోన్స్ కట్టుకోలేక ఫుల్ టైమ్ జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ లోన్స్ తీసుకుంటారు కదా హౌస్ కోసం. ఇక్కడ అమెరికాలో బేసికలీ లే ఆఫ్స్ ఎక్కువ అనమాట. జాబ్స్ పోగానే ఆ హౌస్ లోన్స్ కట్టుకోలేక, కార్ లోన్స్ ఇవన్నీ కట్టుకోలేక దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. పార్ట్ టైమ్స్ లోకి వచ్చేసి దే ఆర్ స్ట్రగ్లింగ్ ఎ లాట్ గైస్. సీరియస్ చెప్పాలంటే ఇదంతా దేనివల్ల అంటే బేసికల్లీ నో జాబ్స్ అనమాట. సీరియస్ గా చెప్పాలంటే సిటిజన్స్ అందరూ బైడెన్ మీద చాలా కోపంగా ఉన్నారు. బైడెన్ మీద చాలా కోపంగా ఉండడానికి కారణం 3 అనమాట. జాబ్స్ లేకపోవడం, ఇమిగ్రేషన్ టూ మచ్ లూజ్ అయిపోవడం. ఇమిగ్రేషన్ అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఇండియన్స్ ఆర్ సంథింగ్, మెక్సికో నుంచి చాలా ఇష్యూస్ ఉన్నాయి అనమాట. స్టూడెంట్స్ విషయం కాదు, స్టూడెంట్స్ విషయం ఇస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్. మెక్సికో నుంచి ఆర్ వేరే క్లాసెస్ నుంచి ఆర్ వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో వీళ్ళకి ప్రాబ్లం ఉంది. అది లూజ్ అయిపోయింది, దానివల్ల కూడా చాలా కోపంగా ఉన్నారు. అండ్ ఓవరాల్ గా ఎకానమీ పడిపోయింది. అంటే ఈ జాబ్ మార్కెట్స్ అన్ని పడిపోయినాయి అనమాట. బయట కంట్రీస్ కూడా జాబ్ ఎక్కువ ఇచ్చాడు అనమాట. అమెరికన్ జాబ్స్ బయట వాళ్ళకి ఇచ్చాడు. ట్రంప్ ఈజ్ నేషనలిస్ట్ అనమాట, అవుట్ అండ్ అవుట్ నేషనలిస్ట్ అనమాట. సింపుల్ గా ట్రంప్ ఒకటే మాట అంటాడు, అమెరికా ఫస్ట్ అంటాడు. అండ్ విచ్ ఇస్ ఫేర్, ఆబ్వియస్. From this day forward, it's going to be only America first. America first. Every decision will be made to benefit American workers and American families. We must protect our borders from the ravages of other countries making our products, stealing our companies, and destroying our jobs. But మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే యుఎస్ వాళ్ళకి ట్రంప్ వచ్చిన తర్వాత జాబ్ మార్కెట్ బెటర్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. ఎందుకంటే ట్రంప్ అమెరికాలో జాబ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. సో మార్కెట్ అయితే బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, జాబ్ మార్కెట్ డౌన్ అవడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ఏఐ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ రీజన్ వై జాబ్ మార్కెట్ ఈస్ డౌన్. ఇప్పుడు కూడా కరెంట్ ఉన్న సినారియోలో కూడా జాబ్స్ లేవా అంటే జాబ్స్ ఉన్నాయి గైస్. జాబ్స్ ఎవరికి ఉన్నాయంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కు ఉన్నాయి, ఎస్పెషల్లీ సిటిజన్స్ కు ఉన్నాయి. ఆల్సో పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ స్కిల్డ్ ఉన్నాయి. ఇది వరకు అయితే కొంచెం టైం బ్యాక్ నాన్ స్కిల్డ్ వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చేసాయి. 2 years బ్యాక్ జాబ్స్ కుప్పలు ఉండి ఒక్కొక్కడు 3-4 జాబ్స్ చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే నాన్ టెక్నికల్ జాబ్స్ ఎగిరిపోయినాయి. ఏఐ ఇస్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో నాన్ టెక్నికల్ జాబ్స్ కి యూజ్ లేదు. చాలా జాబ్స్ తగ్గిపోయినాయి. బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ ఇవన్నీ ఎగిరిపోయినాయి. లిటర్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా తగ్గిపోయినాయి. డెవాప్స్ అయితే ఆల్మోస్ట్ లో అయిపోయింది. ఈ బేసిక్ డెస్క్ జాబ్స్ అన్ని చాలా తగ్గిపోయినాయి. ఏఐ, మషిన్ లెర్నింగ్ వీటి మీద మాత్రమే జాబ్స్ ఉన్నాయి ఎక్కువ. సో ఐ వుడ్ సిన్సియర్లీ సజెస్ట్, మీరు ఎవరన్నా గనక అమెరికా కానీ యుఎస్ కానీ ఎక్కడికైనా ప్లాన్ చేస్తుంటే ఏఐ, మషిన్ లెర్నింగ్ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో దట్ యువర్ ఫ్యూచర్ ఈస్ బ్రైట్ అనమాట. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీలైతే మీ ఓన్ ప్యాషన్ లోకి వెళ్ళిపోండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి యూట్యూబ్, ఇట్ కెన్ బి క్రియేటివ్ ఆర్ట్, ఇట్ కెన్ బి లైక్ స్పోర్ట్స్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. గో ఇన్ టు ఫీల్డ్ వేర్ యూ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఫర్ మీ అని అది చేయొచ్చు. రెండోది, మూసుకొని ఏఐ గానీ మషిన్ లెర్నింగ్ గానీ నేర్చుకోవడమే ఐటీ ఇండస్ట్రీకి రావాలంటే. amount of change we're going to see over the next 5 years, 10 years will dwarf everything that's happened over the last 30. You know, artificial intelligence, machine learning, deep learning, neural networks, etc. So, and what that enables is the automation of automation. So the people who were writing software, particularly at the lower end, unless you're doing these advanced things, they're gone. The software's writing itself. It's doing itself, right? It's just math. I think we are seeing the most disruptive force in history here. We'll have the first time something that is smarter than the smartest human. There will come a point where no job is needed. The AI will be able to do everything. దట్ ఈస్ ఇట్. సో మీకు మేజర్ ప్రాబ్లం అర్థమైందా? స్కిల్ లేదు కాబట్టి జాబ్స్ తగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు మాస్టర్ స్టూడెంట్స్ కూడా చాలా మంది వస్తారు. 70% ఆఫ్ దెమ్ ఏదో బతకడానికి వస్తారు నిజంగా చెప్పాలంటే. ఓకే, సో వాళ్ళకి జాబ్స్ రావట్లేదంటే దానికి కారణం స్కిల్ లేకపోవడమే. ఏఐలో, మషిన్ లెర్నింగ్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జాబ్ లేకపోవడానికి. ఓకే, అండ్ టూ మచ్ ఆఫ్ క్రౌడ్ కూడా. క్రౌడ్ లో 80% ఆఫ్ దెమ్ ఆర్ జంక్ అనమాట. మీరు ప్రాపర్ గా స్కిల్డ్ ఉన్నారంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ ఇకపోతే లే ఆఫ్స్ గురించి మాట్లాడాలంటే వెరీ సాడ్ గైస్.
గైస్, వెరీ సాడ్. టెస్లా లాంటి పెద్ద కంపెనీలో ఆ రోజు దే ఫైర్డ్ పీపుల్. ఎంత ఘోరం అంటే మార్నింగ్ ఆఫీస్ కని వెళ్తే ఐడి కార్డ్స్ పనిచేయలేదు, యాక్సెస్ రాలేదు లోపలికి వెళ్ళడానికి, అంత ఘోరంగా ఫైర్ చేశారు. Until Monday, Bradley Olson worked on Model Ys at the Gigafactory. At 2 a.m., which is middle of the day for me because I was night shift, look at my phone and my Microsoft Teams logged me out, and they said, and then it says my account was blocked. I had like a straight up panic attack. I was literally standing outside trying to figure out why my badge isn't working. Why is it that I can't log in? Employees. In fact, 10% of the company's employees worldwide are being laid off. It's unclear exactly how many of those layoffs were at the Gigafactory near Austin. This corporate world is like that, guys. We should never believe in them. చాలా మంది లిటరల్ గా చెప్తున్నారు కదా, ఒక్కసారి జాబ్ రాగానే ఇమ్మీడియట్ గా లోన్ తీసుకొని, ఇల్లు తీసుకొని, కార్ తీసుకొని అలా చేసేస్తారు కదా. అలా మాత్రం చేయకండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ని నమ్ముకొని. ఎందుకంటే చాలా మందికి సడన్ గా జాబ్ హ్యావక్ వచ్చింది అనుకోండి, ఆ లోన్స్ ఆగవు, లోన్స్ కట్టాలి, కార్ కట్టాలి. లిటరల్ గా మొన్న మా బావ అంటున్నారు, జాబ్ గనక ఏమైనా తేడా పడిందంటే 10 months ఆఫ్ మై సేవింగ్ ఒక 2 months లో ఎగిరిపోతుందని చెప్పేసి. ఎందుకంటే హౌస్ లోన్సే $5,000 అలా ఉంటాయి. ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. నేను యుఎస్ కి రావద్దని చెప్పట్లేదు, యుఎస్ బ్యాడ్ అని చెప్పట్లేదు, ఆర్ నేను అసలు మీకు ఏం సజెస్ట్ చేయట్లేదు. వేరే కంట్రీ ఆఫర్స్ చూడండి. దేర్ ఆర్ అదర్ కంట్రీస్ ఆల్సో విచ్ ఆర్ లైక్ అలవింగ్ పీపుల్ టు కమ్ ఇన్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ కి చెప్తున్నా, లేదు రాబాయ్ నేను ఇక్కడ వచ్చి పార్ట్ టైం చేయడానికి వస్తున్నాను, ఇది అది అనేసి చాలా మంది అనుకుంటున్నారు కదా. అండ్ చాలా మంది ఇక్కడ అదే చేస్తున్నారు కూడా. దే లెఫ్ట్ జాబ్స్ అన్ని పక్కన పెట్టి ఓన్లీ పార్ట్ టైం చేసుకున్నారు. సో మీరు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ పార్ట్ టైం చేసుకునేది ఏదో ఇండియాలోనే జాబ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఇండియాలో కనుక లేకపోతే వేరే కంట్రీకి వెళ్ళి జాబ్స్ చేసుకోవచ్చు, కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, జర్మనీ ఆర్ వాట్స్ ఎవర్. అండ్ కమింగ్ టు దిస్ ప్లానింగ్ టు యుఎస్, నేనేమంటానంటే ఐ వుడ్ సిన్సియర్లీ సజెస్ట్, చాలా జాగ్రత్తగా వినండి, సిన్సియర్లీ సజెస్ట్ యూ పీపుల్ టు లుక్ అప్ ఫర్ అదర్ కంట్రీస్ ఆల్సో అనమాట. కంట్రీస్ లైక్ ఫిన్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా అండ్ జర్మనీ. జర్మనీ ఈజ్ లైక్ ఎ వెరీ గుడ్ ఆప్షన్ గైస్. ఎందుకంటే ఈ కంట్రీస్ లో మీకు వీసా ఇష్యూస్ తక్కువ ఉంటాయి అనమాట. ఈ కేస్ సినారియోలో మాత్రం ట్రై టు గెట్ ఇన్ టు అదర్ కంట్రీస్ అని కూడా నేను సజెస్ట్ చేస్తా. ఒకసారి లుక్అప్ ఫర్ ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఈచ్ కంట్రీ. అందరు అమెరికాకి రావడానికి ఎందుకు ట్రై చేస్తారు? మేజర్ రీజన్ వచ్చేసి జాబ్ మార్కెట్ అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి లుక్అప్ ఫర్ అదర్ కంట్రీస్ ఆల్సో. జాబ్ మార్కెట్ సరిగ్గా లేని యూఎస్ కి వచ్చేసి ఇబ్బందులు పడడం ప్రెసెంట్ కేస్ సినారియోలో అన్నెసరీ అని నా పర్సనల్ ఫీలింగ్. సీ అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో అంటాను. ఎందుకంటే గైస్ లిటరల్ గా చెప్తున్నా కదా, జాబ్ ఇన్ యుఎస్ఏ ఈజ్ లైక్ ఆక్సిజన్ అనమాట. జాబ్ లేకపోతే ఆక్సిజన్ లేనట్టే, ఆక్సిజన్ తీసేసినట్టే. ఎక్స్పెన్సెస్ కానీ లేదంటే వేరియస్ చాలా సినారియోస్ లో చెప్తున్నా. అండ్ పార్ట్ టైం చేయడం కూడా ఇక్కడ ఇల్లీగల్ కదా. ఇక సింపుల్ గా చెప్పాలంటే మీ దగ్గర డబ్బులు లేకుండా యూఎస్ఏకి వస్తున్నారు అనుకో, గ్రెనేడ్ కి పిన్ తీసి దాని మీద కూర్చున్నట్టే. లేదు బ్రో ఇక్కడ పార్ట్ టైం చేస్తూ కట్టుకుంటా అంటావు అంటే నేను ట్రంప్ నవ్వుకుంటాను నీ మీద. ఏంది బ్రో అన్ని నెగిటివ్ లేనా పాజిటివ్ ఏం లేదా అంటే, మా ఇంటి పక్కన ఉండే కమల ఆంటీ బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి ఏం చేస్తావు అని చంపేది. ఈ యూఎస్ఏకి వచ్చిన తర్వాత ఆమె తిప్పలు లేవు నాకు, చెప్పేసిన నీకు అదొక అడ్వాంటేజ్ నాకు. అండ్ ఇకపోతే కమింగ్ టు లోన్స్ లిటరల్ గా థ్యాంక్స్ గివింగ్స్ లాగా అయిపోయినాయి. లోన్స్ తీసుకొని చాలా మంది వస్తున్నారు, జాబ్స్ లేవు కాబట్టి కట్టలేకపోతున్నారు కదా. మాస్టర్స్ అయిపోయింది, జాబ్ రాలేదు ఇంకా డ్యూ టు ద ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్. లోన్స్ కట్టడం స్టార్ట్ చేయాలి. మంత్లీ ఒక $400-500 కట్టాలి, దానికి కట్టాలి, ఎక్స్పెన్సెస్ కట్టాలి. దేస్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. ఆ మెనీ థింగ్స్ వచ్చేసి చాలా మెంటల్ ప్రెషర్ తెస్తున్నాయి, చాలా ప్రెషర్స్ ఫీల్ అవుతున్నారు, విచ్ ఇస్ ఆల్సో మేకింగ్ స్టూడెంట్స్ టు వర్క్ టూ మచ్ అనమాట. డేంజరస్ ప్లేసెస్ కి వెళ్ళిపోవడం, రిస్కీ సినారియోస్ లోకి వెళ్ళిపోవడం. అండ్ స్టూడెంట్ డెత్స్ గురించి మీరు వినే ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ నెవర్ బిఫోర్ ఇన్ అమెరికా హిస్టరీ 30 స్టూడెంట్స్ చనిపోలేదు ఇప్పటిదాకా. ఈ అబ్రాడ్ కి రావడం వల్ల యూజెస్ ఉండవా అంటే యూజెస్ ఉంటాయి గైస్ డెఫినెట్ గా. ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ బతుకుతారు మీరు, ఇంకా పీర్ ప్రెషర్ లో ఉండరనమాట. ఓకే, రిలేటివ్స్ ప్రెషర్ లో కూడా ఉండరు. వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ అవన్నీ తెగిపోతాయి. ఏం చేసినా సరే ఒక ప్లానింగ్, ఒక విజన్, ఒక పద్ధతి, దాంతో చేయండి. ఓకే చలో రైట్ మరి బాయ్. ఇట్లు రామబోయ్ ట్రంప్ సెలవు. From this day forward, it's going to be only America first. America first.